ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేలపాడులోని పెరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని, చిరకాలం ఇది గుర్తుండిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రేపు బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ ను రేపు కలవనుంది. సింగరేణి వ్యవహారంపై వారు గవర్నర్ కు సమగ్ర వివరాలు అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడంపై ప్రముఖ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అమెరికాలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలిపోయింది. టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం బాంగూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో జెట్ లో 8 మంది ఉన్నారని తెలుస్తోంది. తాను డేటింగ్ లో ఉన్నానని వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా స్పందించారు. తాను ఒక వ్యక్తితో డేటింగ్ లో ఉన్నానని తెలిపారు. కానీ ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు నదీం ఖాన్ ను అత్యాచారం కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంట్లో పనిచేసే 41 ఏళ్ల మహిళపై 10 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. కాగా ఇటీవలే రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమాలో నదీం ఖాన్ ఒక పాత్రలో కనిపించారు. గాయంతో న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి 2 టీ20 మ్యాచ్లకు టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.